Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నీ వాయిస్ ఫీమేల్ వాయిస్ ఏనా మేల్ వాయిస్ కూడా ఉంటుందా? Actually, నా voice is there. I have did some online voice conversion therapies with doctor. So now I can change voices. ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది. రెండు వస్తుంది. ఒకసారి మేల్. హలో మేల్లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు. యా యూ కెన్. ఎలా నచ్చితే అలానే. మీ రీల్లో ఇప్పటిదాకా మేల్ వాయిస్ చూపించలేదు కదా? చూపించున్నాను, చాలా వాయిసెస్లో చూపించున్నాను. మెయిల్ వాయిస్తో చేసిన రీల్స్ ఎప్పుడూ పాపులర్ అవ్వలేదు చెప్పాలంటే. మేల్లో పాపులర్ అవ్వలేదు. ఐ మీన్ ట్రోల్ అవ్వలేదు బికాస్ దే కాంట్ ట్రోల్ కదా మెయిల్ వాయిస్. ఓకే. మేల్గా వాయిస్ అయినా అంటే నాకు నిజం చెప్పాలంటే గర్ల్గానే ఎక్కువ కనిపిస్తున్నారు మీరు. బికాస్ ఆఫ్ నెయిల్ పాలిష్, ఆ కటింగ్, ఆ హెయిర్. కటింగే చేయలేదు హెయిర్. మొత్తానికి మీకు గర్ల్గా ఇష్టం అనుకుంటా ఉండడం. మీరు అనుకుంటే సరిపోదు కదా. మరి నువ్వేమనుకుంటున్నావు? డిపెండ్స్. నచ్చినట్టు ఉంటాను. ఓకే, అంటే మీ మైండ్ సెట్కి నచ్చినట్టు ఉంటారు అంతే. ఆ టైంలో ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తా. మరి కాలేజ్ స్టూడెంట్ కదా నువ్వు, కాలేజ్లో కూడా ఏం ప్రాబ్లం అవ్వదా? 10th నుంచి కాదు, 8th 9th నుంచి కూడా నేను ఇట్టే ఉన్నాను. మై వాయిస్ వాస్ వెరీ ఫెమినైన్. ఇంకా నేను 8th క్లాస్లో అనుకుంటా థెరపీ ఆన్లైన్లో తీసుకునింది. అంతకు ముందు వరకు అంతా చాలా ఫెమినైన్గా ఉండేది వాయిస్, ఇప్పటికంటే ఇంకా ఫెమినైన్ ఉండేది. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ కాబట్టి మా టీచర్స్ వాజ్ ఆల్సో సపోర్టివ్ కాబట్టి ఇట్స్ ఓకే. సో టీచర్స్ కూడా ఎప్పుడు ఏమి బుల్లింగ్ చేసింది లేదు. ఇంటర్లో ఒకసారి లైట్గా బుల్లింగ్ అయింది విత్ మై జేఎల్. సో అది కూడా ఇంకా ఏం జరగలేదు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే నేను వెళ్ళాను ఇన్ కాలేజ్. నౌ ఐఎమ్ డూయింగ్ ఓపెన్. ఓకే. నీకు ఏ వాయిస్ కంఫర్ట్ ఉంది, మేలా ఫీమేలా? సో ఎలా చెప్పాలి మీకు, లైక్ 10 to 12 years మీరు ఒక వాయిస్తో మాట్లాడుతున్నారు. సడన్గా నవ్ యూ కెన్ చేంజ్ వాయిస్. ఏది చూస్ చేసుకుంటారు? చిన్నప్పుడే కదా. చిన్నప్పుడే కాదు, ఐఎమ్ టెల్లింగ్ యూ విచ్ వీ విల్ చూస్. ఫీమేల్ కాదు, వై? యూ కెన్ చేంజ్ కదా. చేంజ్ అయినాక అదే చెప్తున్నాను. లైక్ యు ఆర్ ఎ ఫీమేల్ విత్ ఎ మేల్ వాయిస్. 10 years నుంచి 12, 13, 14 years వరకు ఒక వాయిస్ మీరు మాట్లాడుతున్నారు. నవ్ యూ కెన్ చేంజ్ అయిన వాయిస్ ఉంటుంది. చేంజ్ అయిన వాయిస్ ఎందుకు? లైక్ ఇది అలవాటు అయిపోయింది కదా. చెప్పినంత ఈజీ కాదు అన్నీ అనుకునేస్తే అయిపోవడానికి. నీ కంఫర్ట్ చెప్పు, నేను అందుకే నిన్ను అడుగుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ బోత్. నిజం చెప్పాలంటే ఏదైనా మాట్లాడగలను నేను, రెండు మాట్లాడగలను కాబట్టి రెండు బాగానే ఉంటాయి. ఓకే. ఆపోజిట్ పర్సన్కి ఏది నచ్చుతుంది అనేది. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా తెలుసా, ఇంతసేపు ఫీమేల్లో వాయిస్ లో ఇంటర్వ్యూ చేసాం, మేల్ అన్నాను, మళ్ళీ కష్టం అవుతుందేమో చేంజ్ అయిపోద్దామని ఆ క్వశ్చన్ అడిగాను. ఏం లేదు, నేను అదే చెప్తున్నాను, నేను ఏదైనా కంఫర్టబుల్ అనే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫీమేల్ లోనే మాట్లాడుకుందాం. వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాలా నిన్నే? అంటే నేను సింపుల్ అడుగుతున్నాను, లైక్ చూసారా నవ్ యు ఆర్ గెట్టింగ్ లైక్ ఏదో చెప్పాలో మీకే అర్థం కావట్లేదు. చెప్పినంత ఈజీ అయితే కాదు. వెన్ యు ఆర్ సఫరింగ్ బయట వాళ్ళకి బాగానే ఉంటుంది, లైక్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ బయట చూసే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, ఇన్సైడ్ యు ఆర్ ద వన్ హూ ఈస్ సఫరింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ దట్. ఓకే. సో ఐఎమ్ ద పర్సన్ నౌ హూ ఈస్ స్ట్రగ్లింగ్, సో యు ఆర్ హ్యాపీ అండ్ లాఫింగ్. సో మీరు బయట ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వాట్స్ యువర్ సఫరింగ్ ఇస్. సో ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీబడి. ఓకే. మీ రీల్స్లలో స్టార్టింగ్ మొత్తం హాయ్ గైస్ అని వస్తుంటుంది. అసలు నేను హాయ్ గైస్ అని అన్నిట్లో ఏం చెయ్యను. అన్నిట్లో ఉంది లేదు. అసలు హాయ్ గైస్ అని చెప్పి ఓన్లీ ఫర్ లైక్ మై మేకఓవర్ వీడియోస్ కూడా, అది కూడా నేను లైక్ ఓన్లీ 10 to 12 ఉన్నాయి. నేను ఎప్పుడో ఒక చేసింది 10 to 12 మేకప్సే, లుక్సే ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి. పోస్ట్ చేసింది కూడా నాకు తెలిసి అబౌట్ 5 monthsలో ఐ డిడ్ ఓన్లీ లైక్ 7 or 8 లుక్స్తోనే ఉన్నాయి. మిగతా అన్నీ అబ్బాయివే ఉన్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాయిస్ ఒకటి ఫెమినైన్ ఉందేమో కానీ మిగతా అన్నీ అబ్బాయి ఉన్నాయి. అవన్నీ యూ విల్ నాట్ సీ. సో యూ ఆర్ ఓన్లీ సీయింగ్ ద వన్ పార్ట్ ఆఫ్ ది సైడ్ కాయిన్ అండ్ యూ ఆర్ జడ్జింగ్. ఓకే. అండ్ ఇంకొకటి, మీ రీల్స్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారంట కదా, ట్రాన్స్గా చేంజ్ అవుతావా, చేంజ్ చేస్తాం, మా కమ్యూనిటీలో జాయిన్ చేస్తాం. చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఓకే. అయ్యారు. వాళ్ళకి మీరేం సమాధానం ఇచ్చారు? ఐ డోంట్ వాంట్ టు బీ అని చెప్పాను అంతే. ఓకే. అంటే నాకు అంత అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. అంటే ఒకరి హెల్ప్ అంత అవసరం అయితే లేదు. అండ్ ప్రెజెంట్ నాకు చేంజ్ అవ్వాలని కూడా లేదు. ఫ్యూచర్లో కూడా చేంజ్ అవుతాను అని నేను చెప్పను, అసలు చేంజ్ అవ్వనని చెప్తాను డామ్ షూర్గా. పక్కా ఎగ్జాక్ట్లీ. మేబీ ఆఫ్టర్ 5 years టేక్ అన్ ఇంటర్వ్యూ ఆర్ మెసేజ్ మీ, ఐ విల్ బీ ద సేమ్. ఓకే. మీ పేరు, పూర్తి పేరు?
సిద్ధార్థ అంతే. సిద్ధార్థ. అండ్ జే ఇస్ మై ఇనిషియల్, అంటే జే సిద్ధార్థ అని పెట్టడానికి రాలేదు ఇన్స్టాగ్రామ్లో. సో సిద్ధార్థ AA లాస్ట్లో జే అని పెట్టాను అంతే. నీకు లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయి? ఓకే. క్రష్ లేరు. ఎవరిని నన్ను చూస్తే ఏం అనిపించదా? బాయ్ గర్ల్ లేదు అస్సలకి. పోనీ చిన్నపిల్లలను చూసినా కూడా క్యూట్గా ముద్దుగా అట్లా కూడా అనిపించరా? క్యూట్గా ముద్దుగా అనిపిస్తారు అంతే. అంతే. నీకు నువ్వు మిర్రర్లో చూసుకొని ఏమనుకుంటావు? ఐ విల్ లవ్ మై సెల్ఫ్ అనుకుంటాను. ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి ఎలోన్గా ఉంటున్నావు. యా. ఒక్కరివే ఉంటున్నావు ఇంట్లో, లేదంటే సిస్టర్స్ వాళ్ళ దగ్గర లేదు, ఒకటే ఉంటున్నాను. ఒక్కడివే. ప్రజెంట్ అయితే కాలేజ్ మళ్ళీ మొత్తం డిగ్రీ మళ్ళీ చదవద్దా? బ్యాచిలర్స్ దెన్ మాస్టర్స్. ఎక్కడ ప్రాపర్? తిరుపతి. ఓకే. 10th వరకు స్కూల్కి వెళ్తుండేనా? వెళ్తుండే. బంక్స్ ఏమన్నా కొడుతుండేనా? బంక్స్ ఏం కొట్టలేదు, చెప్పాను కదా ఇర్రెగ్యులర్గా వెళ్తుండే. ఎందుకని? మా మదర్ వాజ్ హార్ట్ పేషెంట్. అయితే నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా చూసుకుంటే? మా మదర్ని చూసుకుంటూ ఉండే, వర్క్ మేట్స్ ఉన్నారు. అప్పటికి మీ సిస్టర్స్ మ్యారీడా? నువ్వు ఒక్కడవే ఫేస్ చేస్తుండే అయితే. యా. నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా ఉందా? మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్. అప్పటి నుంచే నీకు వాయిస్ ప్రాబ్లం ఏమైనా ఉండేనా? చిన్నప్పటి నుంచి సేమ్ వాయిస్ ఉందనే కదా చెప్తున్నాను. మరి మీ మమ్మీ ఏం మాట్లాడపోతుండే దేని గురించి? వాయిస్ గురించి కానీ, అరే నీకెందుకు ఇలా వచ్చింది అని? అలా ఏం మాట్లాడేది కాదు. అంటే అప్పటికి నువ్వు చిన్నగానే ఉన్నావు కదా, మేబీ ఆ టైంలో అంతే ఉంటుంది కదా వాయిస్. యా. 8th 9th నాకు 6th 7th బాగా అనిపించింది. 8th వరకు కూడా కొంచెం అనిపించేది వాయిస్ మాట్లాడేటప్పుడు కొంచెం. కానీ అలవాటు అయిపోయిన వాయిస్ని మనం చేంజ్ చేయలేము. నిజం చెప్తున్నా, యూ కాంట్ చేంజ్ అ వాయిస్. దట్స్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది వాయిస్ అనేది. ఓకే. సో ఒక వాయిస్ వి కెన్ నెవర్ చేంజ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే నువ్వు మొత్తానికి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే జెండర్ అనేది ఎప్పటికి చేంజ్ చేసుకోనని. యా. అది మాత్రం క్లారిటీ ఇచ్చి, క్లారిటీ ఉంది. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా లీవ్ చేస్తావు. యా, ఐ విల్. ఓకే. ఈ ట్రోలర్స్ని ఎందుకు తిడుతున్నావు? ట్రోల్ చేస్తున్నవాడు తిడుతున్నా. ఎందుకని? అంటే నువ్వు కూడా అలానే వీడియోస్ చేస్తున్నావు కదా. సో వాళ్ళు అలా వీడియోస్ చేస్తేనే గట్టి తిడతాను. ఓకే. అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు కదా నువ్వు దే ఆర్ గివింగ్ మీ ఛాన్స్ కాబట్టి నేను తిడుతున్నాను కదా. వాళ్ళతో ఏం ప్రాబ్లం నీకు? వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం? నువ్వు ట్రోల్ చేయి, నువ్వు మళ్ళీ లేడీ గెటప్ వేసుకొని చేస్తే వాళ్ళకి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఎక్స్పోజ్ అంటే ఒక వీడియోలో ఎక్స్పోజ్ చేశాను, ఓకే, ఇట్స్ ఓకే. దెన్ అదర్ వీడియోస్ ఫుడ్ తింటుంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? ఫుడ్ మేడ్ చూపిస్తే ప్రాబ్లం వచ్చిందా? నేను ఒక నిమిషం నేనే చెప్తున్నా ట్రోలర్స్ దాకా వద్దు మ్యాటర్. నేనే చెప్తున్నా, ఫస్ట్ వీడియో నేను చూసింది ఫుడ్ తినే వీడియో ఒకటే. నువ్వు ఏదో కుకింగ్ చేసేసి వీడియో తీసుకొని వెళ్ళి ఫేస్ చూపించావు, ఓకే ఫైన్, ఒక అబ్బాయి అనిపించింది. దాని తర్వాత హ్యాండ్స్ చూసేసరికి ఇంకా షాక్ అందరు. ఇంకా మరి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ నెవర్ జడ్జ్ అ పర్సన్ జెండర్ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్. జస్ట్ బీ వాట్ యు ఆర్. ఓకే. అంటే డ్రాగ్ అనుకోవచ్చా? నాట్ డ్రాగ్. నేను పర్ఫామ్ ఏం చేయట్లేదు కదా. నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మనీ ఆర్ ఎనీథింగ్. ద డ్రాగ్ ఈస్ అ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ఫర్ లివింగ్ అవుట్, లైక్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కదా. మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటావా? యా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటా ఎక్కువ. ఎలాంటివి? గేమ్ ఆఫ్ థ్రోన్స్, కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నా ఎక్కువ. తెలుగు ఏం చూడవు అయితే? చూస్తాను. మా మదర్ ఉన్నంత వరకు కార్తీక దీపం చూపించేది డైలీ. కార్తీక దీపం మా మదర్ ఫేవరెట్ సీరియల్. నేను కూడా చూస్తుండే హెవీగా. ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. మా ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటావు మరి? అంటే పెళ్లి చేసుకుంటేనే మంచిగా, ఎన్నో మంది పెళ్లి చేసుకోకుండా లేరా? నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చేసుకుంటావు చేసుకో, నీ ఒపీనియన్ కావాలి. నా ఒపీనియన్ డిపెండ్స్. ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే ఐ విల్ నాట్ సీ హిస్ జెండర్ ఆర్ వాట్ ఎవర్. ఇదేంటి? యా, ఏమైంది? చెప్పు. లైక్ ఐఎమ్ నాట్ బీయింగ్ ఎనీ లైక్ జెండర్, ఒకే జెండర్లో ఉండాలని నేనే ఫీల్ అవ్వట్లేదు కాబట్టి మేబీ ఎనీ పర్సన్ విత్ గుడ్ హార్ట్. గుడ్ హార్ట్ ఉండి ఎవరు వచ్చినా పర్లేదంటే పెళ్లి చేసుకుంటారంట. యా, గుడ్ హార్ట్ ఉండాలి. ఓకే. మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్? మా ఇంట్లో వాళ్ళు చేయాలి. మిమ్మల్నా లేదంటే వచ్చిన పర్సన్? వచ్చే పర్సన్ని. నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కదా ఇంత ఓపెన్గా అవునవును ఉన్నాను. లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మా ఇంట్లో వాళ్ళు లేకపోతే నిజం చెప్పాలంటే నా వాళ్ళు ఏది 1% కూడా అయ్యి ఉండేది కాదేమో. ఇఫ్ మై మదర్ ఈస్ నాట్ సపోర్టివ్ 1% కూడా ఉండేది కాదు. నేను వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ. ఓకే. కమెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి జనరల్గా? 50-50 నిజం చెప్పాలి. 75-25. కొంతమంది మంచిగానే పెడతారు కామెంట్స్ దేవుడి దయ వల్ల, కొంతమంది బ్యాడ్గా పెడతారు. ట్రోల్ అండ్ వీడియోస్ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మిగతావన్నీ బాగున్నావనే వస్తాయి. యూ కెన్ సీ ద కామెంట్స్. నువ్వు లేడీ గెటప్ చేసుకొని రీల్స్ చేస్తున్నావుగా, వాటికి కూడా కామెంట్స్ వస్తున్నాయి, హాట్ అని, అలా అని, బ్యూటిఫుల్ అని.
అప్పుడు నీకేమనిపిస్తుంది, అరే బాబు ఇదంతా నేను పెడుతూ ఉంటా కింద, ఏమని? అంతా మేకప్ 1/2 కిలో అని చెప్పి. ఓకే. నేను ఎన్ని వీటిలో పెట్టినా మేకప్ అండ్ ఫిల్టరే వల్లే బాగుంటారు అని చెప్తాను మొహం మీద. లైక్ ఇన్ పర్సన్ మీరు చూస్తున్నారు, బాగుంది ఆ ఫేస్, ఏదో యావరేజ్గా ఉంది, ఆడెట్లా కనిపిస్తాను. ఎవరైనా మేకప్ ఫిల్టర్స్లో బాగానే ఉంటారు, రియల్ లైఫ్లో చూసి బాగున్నారని చెప్పాలి. ఓకే. దాంట్లో ఇంత షార్ట్గా కనిపిస్తాయి, ఇంత ఉన్నాను. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇన్స్టాలో జరిగేవన్నీ రియల్ కాదు, రియల్గా జరిగేవన్నీ ఇన్స్టా కాదు. ఓకే, స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. జెండర్ గురించి చెప్పలేదు మీరు, చేంజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు. కానీ మ్యారేజ్ అయితే ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? నాకు మ్యారేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండడానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. సిస్టమ్ అలానే ఉంది. సిస్టమ్ అంటే అన్ని సిస్టమ్తో ఫాలో అయిపోతామా? సిస్టమ్ అయితే నేనేం అడుగుతున్నా, నేను నిన్ను అడుగుతున్నా. దేర్ ఈజ్ సతీ సహగమనం వేర్ యూ నీడ్ టు డై అలాంగ్ విత్ యువర్ హస్బెండ్. అవును. ఐ ఫీల్ ఎనీబడి షుడ్ నాట్ డూ దట్. ఎవరికి ఉండగానే హస్బెండ్ చనిపోవాలి అలా ఏం లేదు. ఐ జస్ట్ డోంట్ నేమ్ ఎనీబడి. అలా అని చెప్పి చేసేస్తున్నారా? కాలిపోతున్నారా అమ్మాయిలు? డివోర్స్ బతుకున్నప్పుడే డివోర్స్ ఇచ్చేస్తున్నారు, చనిపోయాక వెంటనే 3వ నెల కాకముందే పెళ్లి చేసుకుంటున్నారు. సరే నువ్వేం చేస్తావు? ఏ జెండర్ అయినా ఓకే అంటున్నావు. పర్సన్, యు ఆర్ మ్యారింగ్ ఎ పర్సన్. ఐ డోంట్ థింక్ మ్యారేజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యారేజ్ చేసుకునే దేనికి? టు లీవ్ అ పర్సన్ హూ ఈస్ బిసైడ్ విత్ యూ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి ఒకరిని ఇస్తున్నారు, అంతేగాని పిల్లల్ని గండానికి అని కాదు కదా. దట్స్ వాట్ ద సొసైటీ కల్చర్ టెల్ us, నాట్ సొసైటీ. దట్స్ వాట్ ద కల్చర్ టెల్ us, నాట్ సొసైటీ. హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా మరి లైఫ్లో? అన్నీ హ్యాపీ మూమెంట్స్. ఐ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ది ఇండియా, మొత్తం ట్రావెల్ చేసా. ఎందుకు? విత్ మై మదర్ ఈస్ అ క్వైట్ ట్రావెలర్. నేను కూడా బాధగా ఏమన్నా అనిపించినా, సంతోషం ఎక్కువ వచ్చినా ఎక్కడికో ఒక ఊరికి వెళ్తూ ఉంటాం. సో వీ ట్రావెల్డ్ అ లాట్. ఇప్పుడు ఎలా ఉంటున్నావుగా మరి? ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడైనా ట్రావెల్ చేస్తాను. అలోన్ ఉన్నా ఎట్లున్నా మా మదర్ వాజ్ ట్రావెలింగ్, నాకు ట్రావెలింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తూనే ఉంటా. కాకపోతే మదర్ చనిపోయి ఇంకా 3 months అయింది మొన్నే, కాబట్టి ఈ 3 months ఏమి వెళ్ళలేదు. అంతకుముందు వరకు వెళ్తూనే ఉండే, ఇప్పుడు కూడా వెళ్తాను. ఇప్పుడు వచ్చాను కదా హైదరాబాద్, ఇట్స్ ఎ ట్రావెల్ ఆఫ్టర్ 3rd month సెరమనీ. ఎనీవే, సో ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. మమ్మీ ఎక్స్పైర్ అయ్యి 3 months అవుతుందా? యా, 3 months అవుతుంటే ఇంకా నీకు ఆ పెయిన్ చాలా ఉంటుంది. ఉంది, ఎక్స్ప్రెస్ చేసుకోలేవు, ఏడ్చి ఎండిపోయింది అంటారు. యా, మా మదర్కి యాక్చువల్లీ క్యాన్సర్తో చనిపోయారు. సో 1 monthలో అసలు దేవుడు కనిపించాడు మాకు. అంటే అప్పుడే తెలిసి వచ్చింది, లైక్ మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ లైఫ్ అని చెప్పి. లైక్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మనీ టు గివ్ హర్ ద ట్రీట్మెంట్. బట్ ట్రీట్మెంట్కి పర్సన్ రెస్పాండ్ అవ్వాలి కదా, అది. ఓకే. సో మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, బికాస్ నేను మా మదర్ బద్రీనాథ్లో ఉన్నాము. సో బద్రీనాథ్లో ఉన్నప్పుడు షీ ఫెల్ట్ సడన్గా స్టమక్ అబ్డోమన్ దగ్గర పెయిన్ ఎక్కువ అయింది. సో మా మదర్ ఇంకా వెళ్ళిపోదామంటే వీ కేమ్ టు తిరుపతి వచ్చి ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. ఓకే. వెంటనే మేము చెన్నైకి వెళ్ళాము. చెన్నైకి వెళ్తే అప్పటికే వాళ్ళు 5 years అని నుంచి స్టార్ట్ చేశారు. 5 years బతకచ్చు, 3 years, 2 years, 3 months, ఆఖరికి 1 month అని చెప్పి పంపించేసే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. సో అప్పుడు అర్థమైంది కొంచెం. మమ్మీ డ్రీమ్ ఏమైనా ఉందా నీ మీద? మా మదర్కి ఏం డ్రీమ్స్ అలా ఏం లేవు. నువ్వు ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి అని ఏం లేదా? ఏం లేదు. తను ఎప్పుడు ఎలా ఉన్నా కానీ నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు, నీకు నచ్చినట్టు ఉంటూ అని చెప్తుంది. ఓకే సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.